విశిష్టమైనటువంటి పురస్కారం పొందిన కథానాయిక దర్శకురాలు విజయ నిర్మల గారు. ఆవిడ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కారు. అలాగే రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆవిడ ప్రత్యేకత ఏమిటంటే, సావిత్రి గారు, భానుమతి గారు తాము నిర్మించిన సినిమాలకే దర్శకత్వం వహిస్తే, విజయ నిర్మల గారు తమ సొంత బ్యానర్ లోనే కాకుండా బయట వాళ్ల సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. మొత్తం ఆవిడ ప్రపంచంలోనే మహిళా దర్శకురాలిగా అత్యధికమైనటువంటి చిత్రాలకి దర్శకత్వం వహించిన మహిళ విజయ నిర్మల గారు 44 సినిమాలకు దర్శకత్వం వహించారండి. అందులో 1 మలయాళం, 1 తమిళం, 42 తెలుగు సినిమాలు. 42 తెలుగు సినిమాల్లో 22 బయట వాళ్ళకి చేసినవి, 20 సినిమాలు సొంత బ్యానర్ మీద చేసినవి. అదండి విజయ నిర్మల గారి ప్రత్యేకత. అంతేకాకుండా విజయ నిర్మల గారి మొదటి సినిమా అని మాట్లాడుకోవాలంటే ఆవిడలోని వివిధ కోణాలని మనం చూడాలి. ఆవిడ బాలనటిగా మొదలై ఆ తరువాత కథానాయికగా రూపుదిద్దుకుని దర్శకురాలిగా తరువాతి మెట్టు ఎక్కారు. అంటే విజయ నిర్మల గారి మొదటి సినిమా అంటే బాలనటిగా మొదటి సినిమా గురించి మాట్లాడుకోవాలి. అలాగే కథానాయికగా మొదటి సినిమా గురించి మాట్లాడుకోవాలి. అందులో కథానాయికగా ఆవిడ మలయాళంలో ప్రారంభించారు. అందుకని కథానాయికగా మలయాళంలో మొదటి సినిమా, కథానాయికగా తమిళంలో మొదటి సినిమా, కథానాయికగా తెలుగులో మొదటి సినిమా, దర్శకురాలిగా మలయాళంలో మొదటి సినిమా, దర్శకురాలిగా తెలుగులో మొదటి సినిమా. ఇన్ని మొదటి సినిమాల గురించి మాట్లాడుకోవాలండి విజయ నిర్మల గారి గురించి చెప్పుకునేటప్పుడు. విజయ నిర్మల గారు 1944 ఫిబ్రవరి 20న మద్రాసులో పుట్టారండి. వాళ్ళ నాన్నగారు పేరు రామ్మోహన్ రావు, వాళ్ళ అమ్మగారి పేరు శకుంతలాదేవి. ఆమెకి 2 తమ్ముళ్ళు, 1 అన్నయ్య. అంటే ఆవిడ 2వ సంతానం వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుండేవాళ్ళంటే మద్రాసులో ఆ రోజుల్లో వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ అంటే వెంటనే గుర్తొచ్చే ఇంకొక పేరు మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆయన కూడా మొట్టమొదటగా సౌండ్ ఇంజనీర్ గానే తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన, విజయ నిర్మల గారి నాన్నగారు ఒకే చోట పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇంకొకటి ఏమిటంటే విజయ నిర్మల గారి నాన్నగారి అక్కయ్య గారి అమ్మాయి రావు బాల సరస్వతి. ఆవిడ ఆ రోజుల్లో పేరు తెచ్చుకున్న గాయని, బాల నటీమణి కూడాను. తెలుగు సినిమాలు మొదలైనటువంటి టాకీలు మొదలైనటువంటి కొత్తలో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత గాయనిగా చాలా సంవత్సరాలు పాటలు పాడినటువంటి రావు బాల సరస్వతి విజయ నిర్మల గారికి మేనత్త గారి అమ్మాయి అవుతుంది. అలాగే రావు బాల సరస్వతి గారికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. ఈవిడ వచ్చే వరకు తెలుగు సినిమాల్లో ఎవరి పాటలు వాళ్లే పాడుకునేవాళ్లు ముందు రికార్డు చేసినప్పటికీ. తెలుగు సినిమాల్లో మొట్టమొదటి నేపథ్య గాయనిగా కూడా రావు బాల సరస్వతి గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకు ఇంతసేపు చెప్పానంటే విజయ నిర్మల గారు బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేయడానికి రావు బాల సరస్వతి గారు పునాది వేశారు. ఆవిడే కారణం అని చెప్పుకోవచ్చు. అది ఎలా జరిగిందంటే, చిన్నప్పుడే విజయ నిర్మల గారికి, ఆవిడ అసలు పేరు అప్పుడు నిర్మల, విజయ అనేది తర్వాత చేరింది, అది కూడా తర్వాత తెలుసుకుందాం. ఆమెకి చిన్నతనంలోనే భరతనాట్యం నేర్పమని బాల సరస్వతి గారే వీళ్ళ నాన్నగారికి చెప్పారు. అట్లా ఆమె 3-4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. దాదాపుగా 6-7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విజయ నిర్మల చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకరోజు రాత్రిపూట నిద్ర లేచి చూసేసరికి ఆవిడ వేరే చోట ఉన్నారట. హఠాత్తుగా భయం వేసిపోయి, చిన్నపిల్ల కదా ఎలా ఉన్నాను ఏమిటని అటు ఇటు చూసేసరికి రావు బాల సరస్వతి గారు కనపడ్డారు. ఓహో, చుట్టాల ఇంట్లోనే ఉన్నానులే అనుకుని కొంచెం స్థిమిత పడ్డారు. అప్పుడు రావు బాల సరస్వతి చెప్పారట, నిన్ను ఈ రోజు మధ్యాహ్నం ఒక చోట తీసుకెళ్తాను, అది సినిమా షూటింగు, ఆ సినిమా షూటింగ్ లో నువ్వు నటించాలి అని చిన్నపిల్లకి చెప్పారట. సరే అలాగే చేస్తాను అని చెప్పి బాల సరస్వతి గారితో కలిసి ఆ రోజు మధ్యాహ్నం స్టూడియోకి వెళ్లారు. రావు బాల సరస్వతి గారు అంతకుముందే మాట్లాడారన్నమాట ఆ సినిమా వాళ్లతోటి. వాళ్ళు అడిగారు ఒక చిన్నపిల్ల ఎవరుంటే కావాలని, అందుకని ఈవిడ్ని తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి షూటింగ్ జరుగుతోంది. చిన్నపిల్లకి ఇంకా షూటింగ్ అంటే ఏమిటో తెలియదు. అక్కడికి వెళ్ళగానే దర్శకులు గారు చాలా ముతక మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన చాలా ప్రసిద్ధి ఆ విధంగా కూడా ఆయన సినిమాల్లో. ఆ రోజుల్లో ఆయన చిన్నపిల్లని చూడగానే గబగబా మేకప్ వేయించేసి ఓకే ఏడు అన్నారట. ఈ పిల్ల ఏడవలేదు. నవ్వమన్నారు, నవ్వలేదు.
ఆయనకు బాగా కోపం వచ్చేసి తిట్లు లంఘించుకున్నారట. దాంతో చిన్నపిల్లగా ఉన్న విజయ నిర్మల వెంటనే ఏడవటం మొదలు పెట్టేశారు. వెంటనే కెమెరా ఆన్ చేసేసి ఆవిడ మీద ఆ షాట్స్ అన్ని తీసేసి ఏడుస్తూ ఉండగాను అది అయిపోయాక దగ్గరకు వచ్చి, బాగా చేసావమ్మా, సరిగ్గా నువ్వు ఇలా ఏడవటమే కావాలి మా సినిమాలోను అని చెప్పి బొజ్జుకించి ఆవిడికి ఏం కావాలో అది తినిపించారట. ఆ తినుబండారా వెళ్ళగానే ఈవిడ నవ్వడం మొదలుపెట్టింది. మళ్ళా ఇంకో షాట్ తీసుకున్నారు, నవ్వుతున్న షాట్. ఆ విధంగా బాలనటిగా మొట్టమొదటిసారిగా విజయ నిర్మల గారు కెమెరా ముందు నుంచున్నటువంటి దృశ్యం అది. ఆ దర్శకుడి పేరు పి పుల్లయ్య గారు. ఆ సినిమా పేరు మత్స్యరేఖ. అది ఒక తమిళ సినిమా. దాంట్లో టిఆర్ మహాలింగం అని ఆ రోజుల్లో పెద్ద హీరో అన్నమాట. ఆయన హీరో. ఆ హీరో చిన్నప్పటి వేషమే విజయ నిర్మల బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. దాంట్లో హీరోయిన్ ఎస్ వరలక్ష్మి. ఈ బాలనటి తండ్రిగా వేసింది ఆ రోజుల్లో చాలా పేరు తెచ్చుకున్న బిఆర్ పంతులు అనేటటువంటి క్యారెక్టర్ యాక్టర్. విజయ నిర్మల గారికి మొట్టమొదటిసారిగా మేకప్ చేసింది ఆ సినిమాలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు హరిబాబు అని. ఆ రోజుల్లో ఈ హరిబాబు అనే ఆయన దగ్గర మేకప్ చేయించుకోవడానికి పెద్ద పెద్ద హీరోలందరూ క్యూలో నుంచునే వాళ్ళటండి. ఒక్కసారి ఆయనతో మేకప్ చేయించుకుంటే జాతకం మారిపోతుంది, సినీ రంగంలో స్థిరపడతారు అనేటటువంటి ఒక నమ్మకమే కాకుండా ఆయన మేకప్ చేసేటటువంటి విధానానికి కూడా చాలా మంది దర్శకులు నటీనటుల్ని ఆయన దగ్గరికే పంపిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ప్రసిద్ధమైన మేకప్ మ్యాన్ తోటి మేకప్ చేయించుకుని మొట్టమొదటిసారిగా బాలనటిగా కెమెరా ముందు నటించారు విజయ నిర్మల గారు. ఇంకా అక్కడి నుంచి ఈ చిన్నపిల్ల బాగా నటించిందని పేరు రావడంతో బాలనటిగా అవకాశాలు రావడం మొదలైనవి. తరువాతి అవకాశం సావిత్రి జమినీ గణేశన్ గారు తమిళంలో నటించినటువంటి మనం పోలే మాంగళ్యం అనే సినిమాలో బాలనటిగా రెండో అవకాశం వచ్చింది ఆవిడికి. అదేమిటంటే రైల్లో అడుక్కునేటటువంటి అనాథ బాలికగా నటించారు. అక్కడ సావిత్రి గారికి చాలా దగ్గరయ్యారు. సావిత్రి గారి చిన్నపిల్లని దగ్గర తీసుకుని చాలా ఆత్మీయంగా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాళ్ళట. ఆ తర్వాత సింగారి అని ఇంకో తమిళ సినిమాలో నటించారు, ఇంకో బెంగాలీ సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత బాలనటిగా విజయ నిర్మల గారి కెరీర్ కొనసాగుతున్న రోజుల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరో 2 సినిమాల గురించి అండి. భూ కైలాస్ అని ఆ రోజుల్లో వచ్చిన సినిమా 1948, 58, 59 ప్రాంతాల్లో వచ్చిన సినిమా. ఆ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారికి ఒక పాట ఉంటుంది, రాముని అవతారం రఘుకుల సోముని అవతారం అని. ఆ పాటలో అక్కినే నాగేశ్వరరావు గారి పక్కన నటించాలి అని ఈమెను తీసుకెళ్లారు. 8-9 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పట్లో. తీసుకెళ్లి షూటింగ్ చేశారు. కానీ ఎన్ని రోజులైనా అక్కినే నాగేశ్వరరావు గారి పక్కన రావట్లేదు. 2 రోజులు షూటింగ్ అయింది. ఈమె అడిగింది, అక్కినే నాగేశ్వరరావు గారి పక్కన కదా ఆయన రాలేదు ఏమిటి అంటే, ఆయన కూడా ఉంటారమ్మా, కానీ పక్కన నుంచుని నువ్వు నటించాల్సిన అవసరం లేదు, నీ షాట్స్ విడిగా తీసుకుంటాం, ఆయన షాట్స్ విడిగా తీసుకుంటాం అని చెప్పారు. ఆ విధంగా పేరుకి అక్కినే నాగేశ్వరరావు గారితో కలిసి ఆ పాటలో నటించినప్పటికీ ఆవిడ నిజంగా షూటింగ్ లో అయితే అక్కినే నాగేశ్వరరావు గారి పక్కన లేరు. అది భూ కైలాస్ లో బాలనటిగా నటించినటువంటి సంఘటన. బాలనటిగా విజయ నిర్మల గారు చిట్ట చివరిసారిగా నటించినటువంటి సినిమా ఎన్టీ రామారావు గారి పాండురంగ మహత్యం. అది చాలా ప్రత్యేకంగా ఇప్పటికీ కూడా ఆవిడ ఏ ఇంటర్వ్యూలో చెప్పుకున్నా ఆ విషయం ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే పాండురంగ మహత్యం సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు, పాండురంగ మహత్యం సినిమా గురించి రాసినప్పుడు తప్పనిసరిగా విజయ నిర్మల గారి పేరు ఉదహరిస్తూ ఉంటారు. ఎందుకంటే పాండురంగ మహత్యం అనగానే మనకు గుర్తొచ్చేది కృష్ణ ముకుంద మురారి అనే పాట. ఆ పాటలో బాలకృష్ణుడిగా నటించింది విజయ నిర్మల గారు. అది ఎలా జరిగిందంటే, ఆ సినిమా దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు చిన్న కృష్ణుడి వేషానికి ఎవరు సరిపోతారో అని చాలా మందిని ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టారట. వాళ్ళకి చూడగా విజయ నిర్మల గారు నచ్చారు. అప్పటికి ఆమె వయసు 12-13 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆవిడని సెలెక్ట్ చేసుకున్నాక మొట్టమొదటిసారిగా ప్రధాన మేకప్ ఒకళ్ళు చేస్తే చివరగా తిలకం దిద్దడం, మిగతా ఫైనల్ టచ్అప్ అంతా ఎన్టీ రామారావు గారు చేశారట. చేసి ఆ పాటలో జయకృష్ణ ముకుంద మురారి అనే పాటలో శ్రీకృష్ణుడిగా నిలబెట్టారు. 12 రోజుల పాటు ఆ పాట షూటింగ్ జరిగింది. మొదటి రోజు బాగానే ఉంది. రెండో రోజు ఎప్పుడో నాసాగ్రే నవమౌక్తికం అని ఒక శ్లోకం ఉంటుంది కదా, ఆ శ్లోకం తీసేటప్పుడు శ్రీకృష్ణుడు కదలకుండా నుంచోవాలి, క్లోజప్ షాట్స్ ఉంటాయి, కింద ఎన్టీ రామారావు గారు పాదాల దగ్గర పువ్వులు వేయడం అవి అలాంటి దృశ్యం ఉంటుంది. అది తీసేటప్పుడు ఏమైందంటే కెమెరామ్యాన్
రామారావు గారి సజెషన్ షాట్స్ తీస్తున్నాడు. సజెషన్ షాట్ అంటే ఈ కృష్ణుడి ముందు రామారావు గారి భావాలు ఎలా ఉండేటటువంటి క్లోజప్స్ తీస్తున్నారు. ఆ తీస్తున్నంతసేపు కృష్ణుడి వేషంలో ఉన్నటువంటి విజయ నిర్మల బాలనటి అలాగే కదలకుండా నుంచుని ఉండాలి. అలా షూటింగ్ ఆలస్యం అయ్యి కెమెరా లైట్లు, ఆ వేడి, దాంతో ఆవిడ శుభ్రంగా తిని షూటింగ్ కి వెళ్లారా ఏమో, వెంటనే వాంతి అయ్యిందట. అయ్యా చుట్టుపక్కలంతా పడిపోయేసరికి ఆవిడ చాలా భయపడిపోయి, అది పవిత్రమైనటువంటి సెట్టింగు, భగవంతుడి చుట్టూతా వేసిన సెట్టింగు, అయ్యో రామారావు గారు ఏమంటారో ఏమిటో అనుకుంటూ కంగారు పడుతూ ఆవిడ మూర్ఛపడిపోయారు. ఎన్టీ రామారావు గారు మొత్తం షూటింగ్ అంతా ఆపించేసి అందరినీ బయటకు వెళ్లమని ఆవిడని లేవదీసి శుభ్రంగా ఆవిడ తేరుకున్నాక దిష్టి తీయించేసి ఆ పాట షూటింగ్ జరిగిన రోజులు ఇంకెవరిని సెట్ లోకి రావద్దని ఆ జయకృష్ణ ముకుంద మురారే పాటని పూర్తి చేశారట. అలాగే ఆ సినిమాలో ఆ పాటలోనో తర్వాత ఉంటుందండి, అంటే రాయి మీద కాలు పెట్టి దేవేంద్రుడు అయినప్పుడు కూడా ఈ చిన్న కృష్ణుడి కాలు దేవేంద్రుడి మీద ఉంటుంది. ఆ దేవేంద్రుడి వేషం వేసిన ఆయన ఈ చిన్నపిల్ల ఏమిటి, ఆ పిల్ల కాలు నా తల మీద ఉండడం ఏమిటి, నేను ఈ వేషం వేయనన్నట. రామారావు గారు వెంటనే అతను తీసేసి వేరే అతన్ని దేవేంద్రుడి పాత్రలో పెట్టి విజయ నిర్మల గారినే శ్రీకృష్ణుడిగా కంటిన్యూ చేస్తూ ఆ పాట పూర్తి చేశారు. అట్లాగే రామారావు గారు వేసిన వేషం పుండరీకుడు కదా, ఆ శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోయేటప్పుడు ఆ బాల శ్రీకృష్ణుడి కాళ్లు పట్టుకుని ఆయన పాట పాడతారు. ఆ దృశ్యం తీసేటప్పుడు నా ఒళ్ళు జలధరించింది. ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు ఆ పాత్రలో లీనమైపోయి నా కాళ్లు పట్టుకుని ఆ పాట పాడారు అని ఆవిడ ఒక చోట ఇంటర్వ్యూలో రాసుకున్నారు. అదండి బాలనటిగా విజయ నిర్మల గారు మొట్టమొదటిసారిగా మత్స్యరేఖ అనే సినిమాలో కెమెరా ముందు నుంచుని బాలనటిగా కొనసాగుతూ, బాలనటిగా ఆవిడ నటించిన చిట్ట చివరి సినిమా పాండురంగ మహత్యం. విజయ నిర్మల గారి మొదటి సినిమా జీవితంలో తరువాతి దశ కథానాయికగా మొదటి సినిమా. దాని తర్వాత ఏమిటంటే అటు ఇటుగాని వయసు, బాలనటికి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ. ఆ సమయంలో ఆవిడ చదువుకోవడం, అలాగే భరతనాట్యం ప్రాక్టీస్ చేయడం, అలా రోజులు గడుస్తూ ఉండగా ఆవిడకి 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాణి మహల్ అని మద్రాసులో అక్కడ ఆరంగేట్రం ఇచ్చారు. ఆ ఆరంగేట్రంకి ప్రధాన అతిథి ఎన్టీ రామారావు గారు. ఈవిడ డాన్స్ అయిపోయాక ఆవిడని దీవిస్తూ ఆయన ఒక స్టీలు గిన్నెని బహుకరించారట. ఆ రోజుల్లో స్టీలు గిన్నె అంటే చాలా ఎక్కువ, అప్పుడే కొత్తగా వస్తున్నాయి స్టెయిన్లెస్ స్టీల్. అది చాలా అరుదైన బహుమతి, అందుకని చాలా జాగ్రత్తగా దాచుకున్నానని విజయ నిర్మల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఆ భరతనాట్యం అయిపోయాక భరతనాట్యంలో ఉండగానో వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ విన్సెంట్ అని కెమెరామెన్ ఒక ఆయన చూసి వాళ్ళ నాన్నగారిని అడిగారట, మీ అమ్మాయికి సినిమాల్లో హీరోయిన్ గా నటించేటటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా? మలయాళంలో నేను ఒక సినిమా తీస్తున్నాను, దర్శకుడిగా నాకంటే మొట్టమొదటి సినిమా అని విజయ నిర్మల గారి నాన్నగారిని అడిగారు. వాళ్ళ నాన్నగారు కూడా వాహిని స్టూడియోలో పనిచేసేవాళ్ళు కదా, అంతకుముందు బాలనటిగా అనుభవం ఉంది, పైగా విన్సెంట్ మిత్రుడు, మొట్టమొదటిసారిగా ఆయన దర్శకత్వం చేస్తున్నాడు మలయాళంలో, అది అందుకని ఆయన ఒప్పుకున్నారు. ఆ విధంగా విజయ నిర్మల గారు కథానాయికగా మొదలైనటువంటి సినిమా మలయాళం సినిమా మొట్టమొదటిగా. దాని పేరు భార్గవి నిలయం. దానికి ఒక ప్రత్యేకత ఉందండి. భారతదేశంలో వచ్చినటువంటి సినిమాల్లో ఈ దెయ్యం కాన్సెప్ట్ మీద వచ్చి నిజంగా అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని చెప్పినటువంటి కథ భార్గవి నిలయమే మొట్టమొదటిసారి అటండి. ఈ సినిమా రావడానికి ముందు హిందీలో బీసాల్బాద్, ఓ కౌంది, కోహ్రా ఇలాంటి సినిమాలు వచ్చినాయి. దాంట్లో ఏమిటంటే దెయ్యం ఉంటుంది, కొన్ని దృశ్యాల తర్వాత లేకపోతే చిట్ట చివరిలోనో నిజం దెయ్యం కాదు, ఒక అమ్మాయి ఈ దెయ్యం వేషం వేసుకుంది అని కథ మారుతుంది. కానీ నిజంగానే దెయ్యాలు ఉన్నాయని, దెయ్యాలతోటి కథ నడిపించినటువంటి మొట్టమొదటి భారతీయ సినిమా ఈ భార్గవి నిలయం అనేటటువంటి మలయాళ చిత్రం అటండి. దాంట్లో హీరోయిన్ గా తన మొట్టమొదటిసారిగా హీరోయిన్ పాత్రలో రంగప్రవేశం చేశారు విజయ నిర్మల గారు. ఆ కథ కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒక రచయిత ఒక పాడుబడ్డ భవనంలోకి వెళతాడు, అక్కడ ఉండి ఏదో రాసుకోవాలనుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తారు అక్కడ ఎందుకున్నారండి, అది భూత్ బంగ్లా అని. ఆయన అక్కడ ఉండగా ఆయనకి అంతకు ముందు ఆ భవనంలో చనిపోయినటువంటి ఒక అమ్మాయి ఉత్తరాలు దొరకడం, ఆ ఉత్తరాల ఆధారంగా అతను నవల రాయాలనుకోవడం, ఆ నవల రాసే క్రమంలో ఆ దయ్యంతో పరిచయం అవడం, ఆ దయ్యమే అతనితోటి కథ రాయించడం, అలా నడుస్తుంది అనమాట కథ అంతా. దానిలో హీరోయిన్ గా
మొట్టమొదటిసారిగా తన కెరీర్ ప్రారంభించారు విజయ నిర్మల్ గారు. అదైపోయింది. ఆ సినిమా చాలా బాగా ఆడింది. మొట్టమొదటిసారిగా వైవిధ్యమైనటువంటి కథ. బాలనటిగా మలయాళం సినిమాల్లో ఎక్కువ నటించలేదు, కానీ విజయ నిర్మల్ గారి నటనను కూడా మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరించారు. అదైపోయి ఆ సినిమా ఎడిటింగ్ వాహిని స్టూడియోలో జరుగుతూ ఉండగా వాహిని స్టూడియోకి సంబంధించినటువంటి బిఎన్ రెడ్డి గారు ఆ రషెస్ చూసి, ఎవరు ఈ అమ్మాయి బాగా చేసింది, నేను తీసే సినిమాలో కూడా ఒక కొత్త అమ్మాయి కోసం చూస్తున్నాను అనుకుని విజయ నిర్మల్ గారు కనిపిస్తే ఇంగ్లీష్ లో అడిగారట, అమ్మా నువ్వు మా తెలుగు సినిమాలో నటిస్తావా అని. అప్పుడు ఆవిడ చెప్పారట, నేను తెలుగు అమ్మాయినేనండి, రామ్మోహన్ రావు గారి అమ్మాయిని మీ స్టూడియోలో పనిచేస్తారు అని. అప్పుడు ఆయన రామ్మోహన్ రావు గారితో మాట్లాడి విజయ నిర్మల్ గారిని తాను తీస్తున్నటువంటి కొత్త సినిమాకి తీసుకున్నారు. ఆ సినిమా పేరు రంగుల రాట్నం. ఆ రంగుల రాట్నం అనగానే మనకు గుర్తొచ్చేది చంద్రమోహన్ గారు. ఆయనకి మొట్టమొదటి సినిమా రంగుల రాట్నం. దాంట్లోనే విజయ నిర్మల్ గారు ప్రధాన పాత్ర ధరించారు. హీరోయిన్ అని చెప్పలేం, కానీ ఎందుకంటే వాణిశ్రీ గారిది పెద్ద పాత్ర ఉంటుంది. విజయ నిర్మల్ గారు దాంట్లో ప్రధాన పాత్ర ధరించారు. ఆ విధంగా బాలనటి తర్వాత పెద్దయ్యాక మలయాళంలో హీరోయిన్ గా నటించాక తెలుగులో ప్రధాన పాత్ర ధరించిన సినిమా రంగుల రాట్నం. ఒక విధంగా దీన్ని కూడా విజయ నిర్మల్ గారికి మొదటి సినిమా అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రంగుల రాట్నం సినిమాలో ఆమె పేరు నీరజ అని ఉంటుంది. అప్పటికింకా విజయ నిర్మల అవ్వలేదు. అంతకు ముందు సినిమాల్లో నిర్మల అని, నిమ్మి అని ఉండేది. ఈ సినిమాలో నీరజ అనే పేరుతోటి నటించారు. ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఈ రంగుల రాట్నం సినిమాలో తర్వాత రోజుల్లో హిందీ చిత్రసీమని పరిపాలించినటువంటి హీరోయిన్ రేఖ దీనిలో కూడా నటించారు రంగుల రాట్నంలో. ఆ రేఖ వాళ్ళ సోదరి ఆమె కూడా ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర వేశారు రంగుల రాట్నంలో. రంగుల రాట్నం షూటింగ్ జరుగుతూ ఉండగానే తమిళంలో ఇంకో సినిమాలో హీరోయిన్ గా నటించడానికి విజయ నిర్మల్ గారికి అవకాశం వచ్చింది. అదేమిటంటే, ఈ సినిమా రావడానికి ఒక 15 సంవత్సరాల క్రిందట తెలుగులో వచ్చిన షావుకారు అనే సినిమాని తమిళంలో తీస్తూ యంగవి టు పెన్ ఆ సినిమాలో హీరోయిన్ గా విజయ నిర్మల్ గారిని ఎన్నుకున్నారు. దానికోసమని తమిళాన్ని ఒక 4 రోజులు ట్యూషన్ పెట్టించుకుని శుభ్రంగా ఉచ్చారణ అంతా నేర్చుకున్నారు. ఆ సినిమా షూటింగ్ కి వెళ్లారట. మొట్టమొదటి రోజు వెళ్ళగానే ఆ సినిమాలో విజయ నిర్మల్ గారికి ఎదురుగుండా నటించాల్సినటువంటి క్యారెక్టర్ నటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన ఈమెను చూడగానే ఒకసారి పెదవి విరిచారట, ఏమిటి ఈ అమ్మాయి ఇంత సన్నగా ఉంది, ఈ అమ్మాయి నా పక్కన ఈ అమ్మాయి నటించడం ఏమిటి, నేను ఇంత కొత్త వాళ్లతోటి నటించను, ఈ అమ్మాయిని మార్చేసేయండి అని ఆయన కేకలేశారట దర్శకుడి మీద. సరే, ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసి ఈవిడ ఇంటికి పంపించేశారు. ఇంక ఈవిడ నా పోర్షన్ అయిపోయింది, ఈ సినిమా అవకాశం పోయినట్టే, ఈ సినిమాలోకి నేను నటించలేను అని ఈవిడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు 2 రోజుల తర్వాత మళ్ళా షూటింగ్ నుంచి కారు వచ్చిందట, మిమ్మల్ని రమ్మంటున్నారు షూటింగ్ కి అని. ఈవిడ ఆశ్చర్యపోతూ సరే షూటింగ్ కి వెళ్లారు. ఈవిడ ఎదురుగుండా నటించింది ఎస్వి రంగారావు గారు కాదు, ఆయన్ని తీసేసి ఇంకొక ఆయన్ని పెట్టారు. అంటే దర్శకులు ఎంత కమిటెడ్ గా ఉండేవాళ్లు, లేకపోతే వాళ్ళు నమ్మిన దాన్ని ఎంత గట్టిగా అమలు పరిచేవారు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఆవిడే రాసుకున్నారు ఒక చోట, ఇది ఎస్వి రంగారావు గారిని తక్కువ చేయడం కాదు, ఆ తర్వాత చాలా సినిమాల్లో ఎస్వి రంగారావు గారు నేను కలిసి నటించాము, కాకపోతే దర్శకులకి ఎంత పట్టు ఉండేది అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అని రాసుకున్నారు. ఆ విధంగా మలయాళంలో భార్గవి నిలయం హిట్ అవ్వడం, రంగుల రాట్నం కూడా చాలా బాగా ఆడడం, మళ్ళా వెంటనే వచ్చినటువంటి యంగవేట్ పెన్ కూడా బాగా ఆడడం, ఇలా 3 భాషల్లోనూ విజయ నిర్మల ప్రధాన పాత్ర ధరించినటువంటి సినిమాలు కొన్ని నెలల తేడాతో వచ్చి విజయవంతం అవడంతో ఆవిడికి హీరోయిన్ గా చాలా అవకాశాలు రావడం మొదలైంది. ఈ రంగుల రాట్నం సినిమాలోనే ఆవిడ మొట్టమొదటిసారిగా నంది అవార్డు కూడా తీసుకున్నారండి. ఈ సినిమాలో ఇంకొక సంఘటన కూడా జరిగింది. రంగుల రాట్నంలో నటించేటప్పుడు ఆవిడికి మేకప్ వేస్తున్నది కుమార్ అని ఒక పెద్ద ఆయన మేకప్ వేస్తున్నట్టు ఒకసారి బిఎన్ రెడ్డి గారు సెట్ అంతా రెడీ చేసుకుని ఉన్నారు. ఈవిడ ఇంకా రావట్లేదు, మేకప్ పూర్తి కాలేదు. ఆయనేమో షూటింగ్ లేట్ అయిపోతుందని గబగబా వచ్చి మేకప్ మ్యాన్ దగ్గర ఏం చేస్తున్నావు, ఇంతసేపు మేకప్ అవుతుందని అడిగితే ఆయన పొరపాటున బ్రష్ తీసుకెళ్లి ఆవిడ కంట్లో గుచ్చేశాడు. ఆవిడ కళ్ళేమిటే నీళ్లు గారుతునేసరికి ఆవిడ బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఆయన ఆ సీనియర్ మేకప్ మ్యాన్ ని కోపడి, నువ్వు వద్దునైనా నువ్వు పక్కనుండని ఆయన అసిస్టెంట్ మేకప్ మ్యాన్ తోటి ఆవిడకి మేకప్ పూర్తి చేయించి ఆ రోజు షూటింగ్ తీసుకెళ్లారు. ఎందుకంత వివరంగా చెప్పానంటే, ఆ రోజు అసిస్టెంట్ మేకప్ మ్యాన్ గా ఉండి ఈవిడికి మేకప్ వేసిన ఆయన పేరు మాధవరావు.
ఆ తర్వాత దాదాపుగా 45 సంవత్సరాల పాటు కృష్ణ గారికి పర్సనల్ మేకప్ గా ఉన్నారు. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ గా కొనసాగారు ఆ మాధవరావు గారు. ఆ విధంగా ఆయన పరిచయం ఈ రంగుల రాట్నం సినిమాలో విజయ నిర్మల గారు ప్రధాన పాత్ర ధరించినటువంటి మొట్టమొదటి సినిమాలో జరిగిందనమాట. ఇదండి హీరోయిన్ గా విజయ నిర్మల గారి మొదటి సినిమా విశేషాలు. ఇంకా ఆవిడ జీవితంలో నిజంగా ఈ వరల్డ్ రికార్డు సాధించినటువంటి పాత్ర దర్శకురాలిగా మొదటి సినిమా ఎలా మొదలైందో చూద్దాం. ఈ రంగుల రాట్నం, యంగవీట్ పెన్ అయిపోయాక చాలా అవకాశాలు వచ్చాక వరుసనే ఆవిడ 5వ సినిమా అనుకుంటాను, సాక్షి 5వ సినిమానో 3వ సినిమానో, బాపు గారి మొట్టమొదటి సినిమా. ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నప్పుడు ఆవిడ బాపు గారు దర్శకత్వం చేసేటటువంటి శైలిని గమనించి ఆవిడికి దర్శకత్వం మీద చాలా ఆసక్తి కలిగిందట. ఆయన అన్ని బొమ్మలు వేసుకోవడం, చక్కగా ముందే రిహార్సల్స్ చేయడం, ముందే అందరికీ ఆయన వివరించడం, ఎటు నుంచి ఎటు నడవాలి, సంభాషణ ఎలా చెప్పాలి, ఇలాంటివన్నీ నచ్చి ఆవిడికి ఎప్పటికైనా సరే దర్శకత్వం చేయాలి, తొందరగా దర్శకత్వం చేయాలి అని కూడా అనిపించింది. ఆ తర్వాత కృష్ణ గారితో వివాహం అవడం, వాళ్ళిద్దరూ కలిసి చాలా వరుసనే సినిమాలో నటిస్తూ ఉండడం జరుగుతున్న రోజుల్లో ఈవిడ ఒకసారి కృష్ణ గారికి చెప్పారట, నాకు దర్శకత్వం వహించాలని ఉంది అని. అయితే ఆయన ఏమిటంటే, ఇప్పుడే కెరీర్ మొదట్లో ఉన్నాం ఇద్దరమును, నువ్వు కనీసం కొన్ని సినిమాలైనా అయ్యాక, కొంత అనుభవం వచ్చాక నువ్వు దర్శకత్వం వైపు వెళ్తే బాగుంటుంది అని ఆయన చెప్పాక మరి కొన్ని సంవత్సరాలు ఆగి 1971-72 ప్రాంతాల్లో అనుకుంటాను ఆవిడ దర్శకత్వానికి శ్రీకారం చుట్టారు. తెలుగులోనే మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేస్తే మళ్ళా పెద్ద సినిమా తీయాలి అంటే అప్పట్లో తెలుగు సినిమా మలయాళ సినిమా ఆ ఖర్చుతో పోలిస్తే మలయాళ సినిమా తక్కువలో అయిపోతుంది. ఎలాగో మలయాళంలో అంతకుముందు ఆవిడ నటించి ఉన్నారు. ఆ అనుభవంతో కృష్ణ గారు ఏం చెప్పారంటే, ముందుగా మలయాళంలో సినిమా తీయి నువ్వు దర్శకత్వంలోనూ, తర్వాత తెలుగులో తీద్దామని ఆయన ఇచ్చిన సలహాని అనుసరించి మలయాళంలో సినిమా తీయడానికి ఆవిడ పునాది వేసుకున్నారు. మరి ఎవరు తీస్తారు? కొత్త సినిమా, దర్శకురాలుగా కొత్త. అందుకని వాళ్లే సంగం మూవీస్ అనేటటువంటి ఒక చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టి, విజయ నిర్మల్ గారే నిర్మాత, విజయ నిర్మల్ గారే దర్శకురాలు. ఆ సినిమా పేరు కవిత. అది మలయాళంలో చాలా బాగా ఆడింది. మలయాళంలో చాలా బాగా ఆడి విజయ నిర్మల్ గారికి దర్శకురాలిగా కూడా పేరు వచ్చాక ఇంకా ఆవిడకి ధైర్యం వచ్చింది, తెలుగులో ఎలాగైనా సరే నేను దర్శకత్వం చేయగలను అని. అప్పుడు తెలుగు సినిమాకి ఆవిడ శ్రీకారం చుట్టారు. తెలుగులో సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఏం తీస్తే బాగుంటుంది అని ఆవిడ ఆలోచించి మీనా అని ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసినటువంటి నవల, ఆవిడ చాలాసార్లు ఆ నవల చదివారు. ఆ నవల ప్రేక్షకుల్లోనూ ప్రేక్షక పాఠకుల్లోనూ బాగా మంచి పేరు తెచ్చుకుంది. 2 భాగాలు, పెద్ద పెద్ద పుస్తకాలు ఉండేవండి. అందుకని ఆ నవలను సినిమాగా తీస్తే బాగుంటుంది అని ఆవిడకి అనిపించింది. దాని గురించి అన్వేషిస్తున్నప్పుడు ఆ నవల హక్కులు దుక్కిపాటి మధుసూదన్ రావు గారి దగ్గర ఉన్నాయని తెలిసింది. ఈవిడ అప్పటికే పూలరంగడు, ఆత్మీయులు, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు తీసినటువంటి సినిమాల్లో నటించి ఉన్నారు విజయ నిర్మల. అందుకని ఆవిడ ధైర్యంగా వెళ్లి ఆయన దగ్గరికి, ఇలా మీ దగ్గర మీనా నవల హక్కులు ఉన్నాయట కదండి, నేను తీద్దాం అనుకుంటున్నాను, దయచేసి హక్కులు నాకు అమ్ముతారా అని అడిగారు. ఆయన సరేనమ్మా, ఇది పెద్ద నవల, పైగా నువ్వేమో మొట్టమొదటిసారిగా దర్శకురాలివి, ఎవరితో తీద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. ఇంకెవరండి, కృష్ణ గారే హీరో అని చెప్పారు. ఈ కథ తెలుసు కదా, ఈ కథలో హీరో ప్యాంట్లు వేసుకోవడము, ఫైటింగ్లు చేయడం ఇలాంటివి ఉండదు, పంచి కట్టుకుని పల్లెటూళ్ళలో ఉండాలి. కృష్ణ గారేమో అసలే యాక్షన్ సినిమాల్లో ఉన్నారు, ఆయన తీసుకొచ్చి ఈ సినిమాలో పంచికట్టుతో చూపిస్తావా నువ్వు అని ఆయన కొంచెం నిరుత్సాహపరిచారు. ఆవిడ మాత్రం పట్టు వదలకుండా, లేదండి నాకు గట్టి నమ్మకం ఉంది, కృష్ణ గారు ఈ పాత్రకి సరిపోతారు, ఈ సినిమా బాగా తీయగలన నమ్మకం ఉంది అని ఆయనతో ఎలాగైతే చర్చించి ఒప్పించి మొత్తానికి ఆయన దగ్గర నుంచి ఆ మీనా సినిమా యొక్క హక్కులు తీసుకున్నారు. తీసుకుని షూటింగ్ మొదలు పెట్టారు. షూటింగ్ కి వెళ్లబోయే ముందే ఈవిడ బాపు గారి దగ్గర గమనించినటువంటి ఆ టెక్నిక్స్ అన్ని చూసి ముందే ఒక క్యారం బోర్డు పెట్టుకుని దాని మీద చిన్న చిన్న మనుషులు బొమ్మలు పెట్టి ఎవరు ఎక్కడ ఉండాలి, కెమెరా ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలి, ఇలా అంతా ముందే ప్రాక్టీస్ చేసుకుని షూటింగ్ కి వెళ్లారు. అయితే ఆ షూటింగ్ లో ఎస్వి రంగారావు గారిని ప్రధాన పాత్రకి తీసుకున్నారు. ఆవిడ అనుకున్నారట, మొట్టమొదటి తమిళ సినిమాలో నన్ను వద్దన్నటువంటి ఎస్వి రంగారావు గారిని నేను డైరెక్ట్ చేయబోతున్నాను అని చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యారు. దురదృష్టవశాత్తు ఎస్వి రంగారావు గారు చనిపోయారు అప్పుడు. అందుకని ఎస్వి రంగారావు గారి పాత్రలో గుమ్మడి గారిని తీసుకుని షూటింగ్ మొదలు పెట్టారు. ఆ షూటింగ్ మొదలు పెట్టినప్పుడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, అంటే అప్పటికే సినిమాల్లో చాలా ప్రసిద్ధమైనటువంటి పాత్రలు పోషిస్తున్న క్యారెక్టర్ నటులు, నటీమణులు, ఎస్ వరలక్ష్మి గారు, సూర్యకాంతం గారు, చంద్రకళ, జగ్గయ్య గారు, గుమ్మడి గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అప్పటికే. వాళ్ళని
ఈమె దర్శకత్వం వహించాలి మొట్టమొదటిసారిగాను. సో అందరూ చూస్తున్నారు ఈ అమ్మాయి ఎలా చేస్తోందా ఏమిటా అని. ఈవిడ చూస్తేనేమో చకచకా తీసేస్తున్నారు షాట్లన్నీ. సాధారణంగా నెమ్మదిగా ఒక షాట్ తీశాక మళ్ళా మార్చి ఇంకొక షాట్ తీసి ఇంకో చోటకి మార్చి లైటింగ్స్ అడ్జస్ట్ చేసుకుని ఇంకో షాట్ తీసి అలా తీస్తారు. ఈవిడేమో ఒకసారి కెమెరా పెట్టాక చకచకా తీసేస్తున్నారట. అసలు వాళ్ళకి అనుమానం వచ్చింది, నిజంగా ఈ అమ్మాయి తీస్తోందా ఊరికే స్టార్ట్ కట్ అంటోందా అని. సూర్యకాంతం గారు అయితే అలా చేయండి ఇలా చేయండి అని విజయ నిర్మల చెబుతుంటే చేసావులే నేను చేస్తానులే అని అనేవాళ్ళట మొదటి రోజు. సరే దర్శకురాలుగా ఎలాగైనా పట్టు తెచ్చుకోవాలి, ఇప్పుడు 1-2 సార్లు చెప్పి చూశారు. అలాగే ఎస్వర లక్ష్మి గారు మేకప్ చేసుకుని వచ్చారట. ఆవిడేమో తల్లి పాత్ర, ఆవిడ చక్కగా హీరోయిన్ లాగా అలంకరించుకుని కంటి కనుబొమ్మలు అవి దిద్దుకుని వచ్చారట. అయితే విజయ నిర్మల గారు చెప్పారు, అమ్మ అలా కాదు, ఇది తల్లి పాత్ర, అంత మేకప్ ఉండకూడదు అని. నాకు తెలుసులే అన్నారట. అలా కాదు అని చెప్పించి ఒప్పించి మార్పించారు. అల్లు రామలింగయ్య గారు అప్పటికే 10-15 సినిమాల్లో నటిస్తూ ఉండేవాళ్ళు ఒకేసారి. ఆయన గబగబా షూటింగ్ వచ్చి ఈవిడ డైలాగ్ చెప్పమంటే ఏమిటమ్మా డైలాగు ఇలాగా చెప్పేది, ఇలా కాదు అని ఆయన ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టారట. ఆవిడ కాదండి అల్లు రామలింగయ్య గారు, ఇలాగే చెప్పాలి, ఈ నవలను నేను 90 సార్లు చదివాను, ఈ డైలాగ్ని ఇలాగే చెప్పాలి అని ఆయన్ని కూడా ఒత్తిడి చేసి అలాగే చెప్పించారట. ఇంకా గుమ్మడి గారు అయితే అసలు ఈవిడ తీసే విధానానికి నిజంగా కెమెరాలో ఫిల్మ్ ఉందా లేదా ఇంత ఫాస్ట్ గా అవుతోందా అని ఆయనకు కూడా అనుమానం వచ్చి మొదటి రోజు చెప్పారట, అమ్మా నాకు నువ్వు తీసే దాని మీద అనుమానంగా ఉంది, నువ్వు తీసింది చూసే వరకు కూడా నాకు నమ్మకం కలగదు అని ఆయన విగు తీసేశారట మొదటి రోజు. విజయ నిర్మల గారి దగ్గరికి వెళ్లి, ఏమండి నేను తీసిందంతా కూడా రాత్రికి ప్రాసెస్ చేసి రేపు పొద్దున్నే చూపిస్తాను, మీకు నచ్చకపోతే నేను మళ్లీ తీస్తాను అన్నారట. ఆ రాత్రి అంతా ఆవిడ కష్టపడి తీసిన ఫిల్మ్ని ప్రాసెస్ చేసి మర్నాడు పొద్దున్నే గుమ్మడి గారికి చూపిస్తే ఆయన చాలా మెచ్చుకుని, నువ్వు హడావిడిగా తీస్తున్నావు అనుకున్నా కానీ ఇంత పని రాక్షసి అనుకోలేదు అని ఆయన కూడా ఎంతో సహకరించి మిగతా వాళ్ళు కూడా ఆ 2వ రోజు 3వ రోజు నుంచి ఆవిడకి పూర్తిగా సహకరించి ఆ మీనా సినిమాని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఆ మీనా సినిమాలో ఇంకొక విశేషం కూడా ఉందండి. అప్పటికే పాఠకుల్లో ఎంతో అంచనాలున్నాయి ఆ నవల మీద. అంత పెద్ద నవలని 3 గంటలుగా కుదించడం, పైగా మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేయడం అంటే కత్తి మీద సాము. దాన్ని అవలీలగా అధిగమించి విజయం సాధించారు విజయ నిర్మల గారు. ఆ సినిమాని కొంత భాగం కృష్ణ గారి సొంత ఊరు బుర్రిపాలెంలో కూడా తీశారు. జాగ్రత్తగా గమనిస్తే దాంట్లో ఎక్కడో ఒక ముత్తైదువులు వచ్చేటటువంటి సీన్ లో కృష్ణ గారి అమ్మగారు కూడా ఉంటారు. అలా ఆ సినిమాని విజయవంతంగా పూర్తి చేసి దర్శకురాలిగా మొట్టమొదటిసారిగా విజయ నిర్మల గారు చాలా బాగా చేయగలరు అని మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా అప్పుడు పడినటువంటి పునాది ఆవిడికి తర్వాత 44 సినిమాలు తన బ్యానర్ లోనే కాకుండా వేరే బ్యానర్స్ లో తీయడానికి కూడా గట్టి పునాది వేసింది మీనా సినిమా. ఆ తర్వాత శివాజీ గణేశన్, రజనీకాంత్ లాంటి అక్కినే నాగేశ్వరరావు గారు, ఒక్క ఎన్టీ రామారావు గారు తప్ప చాలా మంది నటీనటుల్ని దర్శకత్వం చేశారండి విజయ నిర్మల గారు. అది ఆవిడ తెలుగులో దర్శకురాలిగా మొదటి సినిమా. అవండి విశేషాలు.